శ్లోకం మనం చూసినట్లయితే ఎవడు కూడా మళ్ళీ దానికి ఆ శ్లోకంలాగా శ్లోకం రావటానికి తచ్చి గీపెట్టుకున్న శతకాలు అట్లాంటి స్తోత్రం అది. 33 శ్లోకాలు శతకాలు అలాగా నోటెంబడి వచ్చేసినాయి. కాగితం మీద కలం పెట్టలేదు, పక్కన శిష్యులు రాసి పరిచారు. మంఖణ భట్టు అనేటువంటి ఒక మహానుభావుడు అలా వచ్చేస్తాయి. తస్య నిస్సరదే వాణి జన్హు కన్యా ప్రవాహవతు అన్నాడు. వాక్కు జాహ్నవి మహాప్రవాహం లాగా వస్తుంది. అలాగే సంగీతంలోకి దిగినప్పుడు త్యాగరాజు మరి జయదేవుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క వైభవం ఏమిటో మనకు తెలుసు. వాళ్ళు పెట్టిన బాణిలో మంచివాడు పాడుతూ ఉంటేనే ఇప్పుడు మనకి ఇలా ఉన్నదే. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అష్టపది పాడేట గొంతు బాగున్నదిట, పాడేటువంటి పద్ధతి తెలుస్తా అంటే ఇప్పుడు మర్చిపోతాం కదా. అలాంటిది అష్టపది రాసిన ఆయన ఎలా పాడి ఉంటాడు? అసలు ఆ పాఠం ఎలా ఊహించి ఉంటాడు అంటే ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఉంటాయి. అందుకని లోకోత్తరమైనటువంటి ఒకనొక స్పర్శ వస్తుంది. ఎందుచేత లోకాల్లో ఉన్నటువంటి స్పర్శ మనస్సుకు ఉంటుంది, దాని చుట్టూ ఉన్నటువంటి ఇంద్రియాలకు ఉంటుంది. లోకోత్తరమైన స్పర్శ ఆ మధ్యలో ఉన్నటువంటి ఈశ్వరుడికి ఉంటుంది. ఆ ఈశ్వరుడి దగ్గరికి వీడు ఎప్పుడైతే వెళ్ళాడో వచ్చేటువంటి కవిత్వం కానీ చిత్రలేఖనం కానీ మొదలై అక్కడి నుంచి వస్తాయి కానీ ఇక్కడి నుంచి రా. కనుక వ్యాసుడు ఇచ్చినటువంటి భాగవతం కానీ, వాల్మీకి ఇచ్చినటువంటి రామాయణం కానీ, కాళిదాసాదులు ఇచ్చినటువంటి రచనలు కానీ, భవభూతి సీతారాముల గురించి మనకి ఇచ్చినటువంటి విషయాలు కానీ ఒక్కొక్కటి ఊరికే చదువుతూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం, తెలియటం లేదు. ఆశ్చర్యంగా ఉన్నది. లీలాశకుడు కృష్ణ కర్ణామృతంలో ఇచ్చినటువంటి కృష్ణ కథ విషయం కానీ ఎంతో చెప్తే కూడా బోధపడినటువంటి ఊరికే చెప్పుకుని బోధపడేటట్టుగా ఉంటాయి. అందులో కృష్ణుడు వచ్చి తల్లిని అడిగాట, ఆలమర్లో చెంబున తీసియమన్నాడు. ఎందుకు ఆ అబ్బాయి అని అడిగింది. అందులో పాలు ఉన్నాయి తాగుతాను అంటే ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు అన్నట్ట. అంటే అన్న పొలానికి వెళ్ళాడు కదా, గోవుల్ని కాసుకొని తీసుకువెళ్ళాడు, నువ్వు ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నావు, అన్న కూడా ఇంటికి వచ్చాక ఇద్దరు తాగుతురుగా అంటే అన్న ఎప్పుడు వస్తాడని అడిగాట. అంటే చీకటి రాత్రి వస్తాడు. రాత్రి అంటే ఏమిటన్నట అంటే చీకటి పడుతుంది. చీకటి అంటే ఏమిటని అడిగాట. అంటే ఇదంతా కనిపించకుండా ఉంటున్నప్పుడు కళ్ళు మూసుకుని ఇదంతా కనిపించడం లేదా గ్లాస్ ఇవ్వమని అడిగాట. అలాంటి స్వామి మిమ్మల్ని రక్షించుగాక అని చెప్పి శ్లోకం రాశాడు. ఊరికి ఎడజి చేత్తో రాశాడో కుడి చేత్తో రాశాడో లేకపోతే వాడు ఊరికే చెబితే శిష్యుడు రాశాడో కూడా తెలియదు. అలా అంత స్పీడ్లో రాశాడు. అంటే ఎవడు కన్ను మూస్తే మనకి ఇదంతా చీకటో, ఎవడు కన్ను తెలిస్తే మనకి ఇదంతా వెలుతురో వాడు మిమ్మల్ని రక్షించుగాక అని చెబితే మనకు నచ్చదు. ఇలా చెబితే నచ్చుతుంది. చూసారా? అదే పాయింట్ అలా చెప్పాడు అనుకోండి, ఈ విరాట్ స్వరూపం అయినటువంటి అంతర్యామి కన్ను మూస్తే మనకంతా చీకటి అని ఏదో సీతారామాభ్యాన్ నమః అన్నట్టుగా ఉంటుంది. నచ్చేట్టుగా ఉండదు. అందుకని పక్కడికి తోసాడు. అలాగే వాడు నిద్రపోక ఉయ్యాల్లో ఊరికే గొడవ చేస్తుంటే పని ఉన్నది పడుకోరా అని చెప్పాడు. జ్వాల పడుతుంది. వాడు చెప్పాడు ఒకటి అంటే పాట వినిపించు అన్నట్ట. నువ్వు ఊగొడితే వినిపిస్తా అంతే. ఎందుకని వీడు ఊహ ఎప్పుడైతే ఆపాడో నిద్రపోయాడని తెలుసుకుని పని చేసుకోవచ్చు అంట. అందుకని నువ్వు ఊ కొడుతూ ఉంటే నేను వినిపిస్తాను అన్నది. వాడు ఊ కొడుతున్నట్ట. రామో నామ బహువ, రాముడు అని ఒకడు ఉండేవాడు ఊ అన్నట్ట. వాడేదో ఇట్లాగా అడవికి వెళ్ళాడు ఊ అన్నట్ట. వాడు అడవిలో పర్ణశాల కట్టుకున్నాడు ఊ అన్నట్ట. వాడెవడో సీతాదేవిని ఇంటికి వెళ్ళాడు ఊ అన్నట్ట. వీడేమో ఎతకటానికి వానర సైన్యాలతో పట్టుకు వెళ్ళాడు అంటే ఊ అన్నట్ట. మధ్యలో సముద్రం అడ్డం వచ్చింది అన్నట్టు. అక్కడ ఊ అన్నట్ట. ఊ అనలా ఇంకా ఇల్లుగా అంటున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు కుర్రాడు ఉయ్యాల్లో. అక్కడ సముద్రాన్ని దారి ఇమ్మన్నాడు ఊ అనలే. ఈవిడ ఆపుదామని అనుకుంటోంది. అప్పుడు కలత నిద్రలో వాడు ఏం చేశాట, ఏదిరా విల్లమ్ములు ఇటు తీసుకురారా లక్ష్మణ అని అరిచాట. నిద్రలో కలత నిద్రలో కుర్రాడు. అలా అరిచిన కుర్రాడు మిమ్మల్ని అందరినీ రక్షించు కాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలా మాటలు పాడే ఉంది ఈవిడ. అందుకని నిద్రలోకి వెళ్ళేటికి తర్వాత ముక్క వాడు అందుకున్నాడు అని ఒక అర్థమును. అసలు అర్థం ఏంటంటే మెలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు వీడు కృష్ణుడు, అప్పుడు వాడు రాముడు. తనలోకి తాను వెళ్ళిపోయినప్పుడు రాముడు కృష్ణుడు ఓ చోటే హోమాటే ఉంటారు. అంతా శాశ్వతం. ఎదుగా ఉన్నాడు కంగారు పడిపోయేటవాడు. ఏ అవతారంలో ఉన్నాడో గుర్తులేక. దేశ కాలాతీతమైనటువంటి ఒక తత్వం అని చెప్పడానికి మనకి దేశ కాలాతీతమైన తత్వం అని చెబితే యూనివర్సిటీలో క్లాస్ చదువుతున్నట్టు ఏడిచినట్టు ఉంటుంది. అంటే నచ్చుతూ ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ మెథడ్స్ లాగా ఉంటుంది. వెటర్నరీ మెథడ్స్ అసలు మెథడ్స్ ఇవి అన్నమాట. ఇవి ఇక్కడి నుంచి వస్తాయి. వచ్చినప్పుడు అలాంటి పలుకుతుంది.
చిత్రలేఖనం వేసినా అలాగే ఉంటుంది. ఏ మధుర పెడితే మీనాక్షి దేవిని చూస్తే, కంచె పెడితే కామాక్షి చూస్తే ఆ శిల్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే మనం మామూలుగానే ఉంటుంది. కోపడకండి, మనకి ఉత్తర హిందుస్థానం పెడితే ఉంటాయి చూడండి, అదే వాడు విశ్వనాథ స్వామి అంటాడు అంటే చేతులు అక్కడ ఉంటాయి, కాళ్ళు ఇంకో ఊళ్ళో ఉంటాయి, కానీ అక్కడ క్షేత్రంలో ఉన్న మహామహిమ చేతనే మనం తరింపబడుతున్నాం కానీ విగ్రహాలు కాదు. ఇటు వెళ్ళేటప్పుడు ఏడు మూర్ఖులన్నీ కూడా వాళ్ళ హృదయంలోంచి సృష్టిలోంచి వచ్చినాయి. దక్షిణ దేశానికి వెళ్ళేది, నార్త్ ఇండియాకి వెళ్తే విగ్రహాలు ఏమి ఉండవు, ఉన్నా కానీ ఏదో విగ్రహాల కోసం కాదు మనం దండం పెట్టేది. సౌత్కి వెళ్ళకపోతే అన్ని సజీవంగా ఉంటాయి. ఇది యథా అభిమత ధ్యాత్వ ఇంతవరకు చెప్పబడినటువంటి అధ్యాయం ఇది అన్నమాట మనం చేసేటువంటి సాధన. అయితే ఇక్కడ జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటంటే ఇందులో దేన్ని ప్రధానమైనదిగా తీసుకుంటే మాత్రం లూప్ లైన్ తొక్కేస్తారు. ఇవి సహకారములు సహాయము చేసేవి మాత్రమే, జాగ్రత్త. ఇందులో నా ఇష్టదేవతం కృష్ణుడు అన్నాం అనుకోండి, రైట్, ఏం అభ్యంతరం లేదు. భాగవతం చదువుకుంటున్నా, ఈ భాగవతం చదువుతున్నా, హరివంశం చదువుతున్నా, రామాయణం చదువుతున్నా, నీ గమ్యం ఇది గనక అయినట్లయితే ఇవన్నీ కూడా నీకు చిత్తవృత్తి నిరోధానికి దారితీస్తాయి. లేకపోతే ఏం జరుగుతాయి, నీకు వివిధ చిత్తవృత్తులలోకి దారితీస్తాయి. ఇవి కూడా నాకు కృష్ణ కథ తప్ప ఇంకోటిది నచ్చదు అనుకోండి, మీరు ఎన్నైనా చెప్పండి నేను ఇంకోటి విన్నాం అనే స్థితికి వస్తాడు. అప్పుడేమవుతుంది, వీడికి నచ్చని వీడి మైండ్లో చాలా ఉంటాయి. నచ్చని ఎక్కడుంటాయి, బయట ఉంటాయి. నచ్చిన వెళ్ళైతే మైండ్లో ఉంటాయో, నచ్చని కూడా మైండ్లోనే ఉంటాయి, బయట ఉండవు. ఏమండి, మనకి ఇష్టం ఉన్నవి మనసులోనే ఉంటాయి, ఇష్టం లేనివి మనసులోనే ఉంటాయి, బయట ఎక్కడ ఉండవు. పైగా ఇష్టం ఉన్న వాటికన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఇష్టం లేనివి మనస్సులో. ఇవన్నీ కొంచెం డేంజర్స్. మనకి ఎవడు ఫ్రెండో నలుగురు దగ్గర అప్పు తెచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఓ పండగ ఓడి దగ్గర భార్యకి గుడ్డ గుడుసు కొనిపెట్టడానికి తెచ్చినటువంటి వాళ్ళలో అందులో ఓ ముగ్గురు వీడిని అడగరు అనుకోండి, ఏదో ఇచ్చిన నటికి ఇస్తాడు, పాపం పిచ్చి పేమడు, మనం ఏం చేస్తాం. ఓడు ఐదో ఓడు అన్న రోజుకి ఓపోతే రోడ్డుకు నుంచోబెట్టేస్తాడు, ఆఫీసులోనే వచ్చి గై మిషన్ లేస్తాడు, ఎవడు ఏమనుకుని తీసుకున్నావు అన్నాడు. ఈ ఐదుగురులో వీడికి ఎక్కువ గుర్తుండేది ఎవరు అంటే వాడి ఫెయిత్ఫుల్నెస్ అలా ఏడుస్తుంది. ఇది హ్యూమన్ మైండ్ లో ఉన్నటువంటి దురభ్యాసాలు ఇవన్నీ. అంటే ఎవడైతే తంతాడో వాడు గుర్తుంటాడు, కానీ ఎవడైతే అప్పిచ్చి అడగడో వాడు చచ్చిన తన్నినా గుర్తుంటాడు. చూసారా, కనుక వీడి దగ్గర డబ్బులు ముగిలితే ముందు ఎవడికిద్దామని ప్రయత్నం చేస్తాడు. వైరభక్తి మనస్సుకి హ్యూమన్ మైండ్ లో ఉన్నటువంటి నాన్ సెన్సికల్ థింగ్స్ ఇవి, ఇన్ఎవిటబిలిటీస్ ఇవి పోగొట్టుకోవాల్సినవి. అంటే వీఆర్ బై బర్త్ ఫెయిత్, అక్కడ పోగొట్టుకుని ఫెయిత్ఫుల్ గా తయారవ్వాలి. అంటే ఎవడైతే దుష్టుడో వాడి గుర్తుంచుకుని వాడికి ముందు పే చేయడానికి ట్రై చేసే కుక్క బుద్ధి హ్యూమన్ మైండ్ అంటే. లేకపోతే తంతాడు, అంతర్యామికి మాత్రమే ఇవ్వాలి. ఇందులో వీటిలో అన్నిట్లో ఉంటాడు అంతర్యామి. నేను నాదోపాసన చేస్తానండి, స్పెషలైజ్ చేస్తాను, చెయ్యండి, కానీ నాదం కోసం జీవించడం కాదు, మీరు అంతర్యామి కోసం. వీళ్ళందరిలో ఆ అంతర్యామినే చూడటం కోసం ఈ సాధన ఉపయోగించండి. చిత్తవృత్తి నిరోధం కోసం మాత్రమే, యోగ స్థితి కోసం మాత్రమే. అంటే మీరు చూస్తున్నటువంటి ఉపాసకుడైనటువంటి దైవం వాడు విష్ణువు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, గంగానమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వేటపోతులు బలేయటానికి తీసుకునేటువంటి అమ్మవారు కావచ్చు, లేకపోతే పుష్పములు సమర్పించేవి కావచ్చు, ఇవన్నీ మన మనస్సుల చేత చేయబడినటువంటి సృష్టి మాత్రమే అని గ్రహించండి. కానీ మనకు సహకారం సహాయం చేస్తూ ఉన్నాయి గనక, మన దివ్య స్థితికి తీసుకెళ్లి స్మరింపజేస్తున్నాయి గనక, మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలని స్ఫళనం చేస్తాయి గనక, రజస్తమస్సుల దోషాన్ని పోగొట్టి సత్వస్థితికి తీసుకుని వస్తాయి గనక, జనన మరణ అతీతమైనటువంటి ఒక అఖండమైన సచ్చిదానంద స్థితికి తీసుకెళ్తానికి సహకరణం చేస్తాయి గనక మాత్రమే ఉపయోగములు. పాయసాన్ని వడ్డించడానికి తయారు చేసిన థ్రెడ్లు లాంటివి చెట్టు కొరుక్కొని తినకండి, గొంతున పడుతుంది. ఇవి గుర్తుంటాయి. వీటిలో చెట్టు తీయగా ఉందని మిగతా ఏమవుతుంది, గొంతులో గుర్తుకుంటుంది. కనుక ఏ ఫైన్ ఆర్ట్ ద్వారా మీరు పొందదలుచున్నదైనా సరే
24 గంటలు ఆనంద స్థితిని చూస్తున్నటువంటి ప్రతి వాళ్ళలోనూ కూడా వాడితో అంతర్యామితో మాట్లాడటం, దానికి ఈ సాధనాన్ని మర్చిపోయినట్లయితే ఇందులో ఎక్కువ కూడా స్టక్అప్ అయిపోతాం. మాది ఫలా ఉపాసన అండి అని వాడితో ఎవరితో చూద్దాం అంటే మీది వేరు మాది వేరు అని, ఇంకెందుకు ఎడవను, మాది ఈ మార్గం లేదు అంటే పెడ మార్గం. 10 ఏళ్ళు ఉపాసన చేసి అందరూ కలిసి ఒక చోట ధ్యానం చేద్దాం, ఒక రోజున గడుపుదాం అని వెళ్ళిన తర్వాత అందరితోనూ ఒక అరగంట గడిపి తాను వెళ్ళి హోటల్లో భోంచేశాడు. ఏం చేతంటే వారి సివివి గారి మార్గం, మాది ఈ మార్గం. మీది కొత్త సివివి, మరి పాత సివివి అన్నాడు. వాడు హోటల్లో భోంచేసి తర్వాత ఊరికే చూడటానికి ఒక మాట ఇట్లా వచ్చాడు. ఏం చేత అంటే వారి సివివి మార్గం వేరు, మా సివివి మార్గం వేరు అన్నాడు. వారు శైవులు, వీరు వైష్ణవులు. విష్ణువుని ఆరాధించేవాడు వైష్ణవుడు. విష్ణువు అంటే అంతర్యామి కదా, అంటే అయోమైన బట్ట, అంటే లూప్ లైన్ తొక్కేస్తుంది, అది తొక్కకుండా చూసుకోండి. అంటే ఈ సాధనలో మీకు ఎంత మోజు కలిగినా, వీటిలలో ఎన్ని అనుభూతులు కలిగినా, నాదాలు వినిపిస్తాయి ఒక్కో మాట తమాషగా, ఎన్ని వినిపించినా అవన్నీ సెల్ఫ్ మేడ్ క్రియేషన్స్ అని మర్చిపోకండి. అవి సహాయం చేస్తాయి గనక, పనికొస్తాయి గనక, మెట్లు కింద పనికొస్తాయి గనక వాటిని వినియోగించుకునేందుకే కానీ అవి పరమ సత్యములు కావు సుమా, జాగ్రత్త. అంటే కోపడుతున్నామంటే ఏ ఊళ్ళో మీరు చూసినటువంటి దేవుడు కూడా ఫైనల్ కాదు. దేవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి కనిపించేటువంటి ఒకనొక దారి. అయినా అది దారి గనక మీరు ఆరాధించాలి, ఇంకో మార్గం లేదు. కానీ దారిని గుర్తుంచుకుని ఆరాధించాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి బుర్ర డాష్ కొట్టేట్టుగా ఆరాధిస్తే అయిపోతుంది, బుర్ర బదలైపోతుంది. గొర్రెపతిలో వెళ్ళి గోడ కొడుతుంది చూడండి, అలాగా మనం ధ్యానం చేసే విగ్రహానికి బుర్ర వెళ్ళి కొట్టుకోకూడదు. ఏ దేవాలయం అంటే, ఏ మతంలో అయినా అంటే. ఇప్పుడు నేను ఆరాధించేటువంటి వాడిని తప్ప ఇంకోని ఆరాధించేవాళ్ళు పాపులు అన్నారు అంటే బుర్ర వెళ్ళి దాన్ని కొట్టుకున్నట్టే. శివాలయంలోకి తప్ప ఇంకో ఆలయంలోకి నేను వెళ్ళను అన్నాడు దేవుడు. విష్ణాలయం వీడేమన్నాడు, వైష్ణవుడు ఏమన్నాడు, ఆ కోడ ఎక్కడని అడిగాక. కోడి ఏంటండి అంటే శివకోడని ఊరు వెళ్ళాలి వాడు, వాడు శివ అనడం. అది చేత అక్కడికి వెళ్ళి ఇక్కడెక్కడ అదేదో కోడని ఊరుందుకు ఎక్కడ ఏంటంటే వాడు తెలిసి కూడా ఏడిపించడానికి ఏంటి కోడి ఏంటండి ఇక్కడ ఏం లేదన్నట్టు. అంటే వీడు ఊరుకోవచ్చున విష్ణుకోడు ఎక్కువ, శివకోడు అంటే ఇష్టం లేక విష్ణుకోడు ఎక్కడని అడిగాట. అడిగితే ఇటు వెళ్ళని పడమటి చూపించాడు. తర్వాత వెనక్కి తిరిగి చూసి అటు తూర్పు వెళ్ళాలి. అదేమిటంటే అటు శివకోడయ్యా, అంచేత నువ్వు విష్ణుకోడు అడిగేవరే దానికి ఆపోజిట్ చూపించానన్న. ఇలా అవుతాయి. మన లలిత కళల్లో స్పెషలైజ్ చేసి ఇరుక్కుపోయినా అంతే. ఏమవుతుంది, వారు సంగీతంలో లయ యోగం అభ్యాసం చేస్తారు. చేయండి సార్, మేము పెట్టాం. ఓ వినవాడు కూడా లయం, అందులో లీనమైపోతాం కాసేపు, ఏమీ సందేహం లేదు. అది షో వాళ్ళు ఇవ్వాలంటే వారు 1 గంట ముందు గుడ్డి కొట్టేస్తారు. అంటే మెల్లిగా వాటిలో దిగిపోతాయి. వారు మొన్న తన్మయ స్థితికి తీసుకుని వెళ్ళాలంటే ఏం కావాలి, ఓ మైకు, వెనక ఓ తాంబూరా, శిష్యురాలు, ఒక బుడ్డి. ఇంకా చూసుకోండి మిమ్మల్ని అంతటి కూడా హనుమాన్ చాలీసాలోకి లాగేస్తాం. పాపం ఆ ఆంజనేయుడు వాడి నాలుక మీద వాసన కొట్టి చచ్చిపోతూ ఉంటాడు. వీడి నాలుక మీద మనం ఎందుకు తాండవించవలసి వచ్చిందిరా అని చెప్పి వాడు ఎప్పుడో సమయం చూసి వాలంపురం చూసి నీలంపురం కొడతాడు. అంటే సరైన పద్ధతిలో లేకపోతే మూడ్ రాదంటాడు. ఇట్లాంటి లూప్ లైన్స్ తొక్కేస్తూ ఉంటాయన్నాడు. అంటే దీంట్లో ఏదో ఒకటి పరమావధి అనుకున్నట్లయితే ఇవి పరమావధి కాదని గుర్తుంచుకుని వీటిని సద్వినియోగం చేసుకోండి. చక్కగా దేన్ని ఒక్కదాన్ని చేసుకోవచ్చు, రెండిట్లని ఎన్నిటినైనా సద్వినియోగం చేసుకోవచ్చు వీటిలలో. ఇది వీడు చెప్పబడినటువంటి ఇంతవరకు. ఇక్కడికి టాపిక్ ఒకటి అయింది. వీటిపైన మీకు ఈ చెప్పబడినటువంటి పరిస్థితిలో మీకు స్వామిత్వం కనుక వచ్చినట్లయితే అప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అంటే ఒక టాపిక్ అయిపోయింది, మనకు ఇంకో టాపిక్ లో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అయినటువంటి టాపిక్ లో మనకి ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు, లేకపోతే నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. అది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో అంటే ఒక మాట ఎట్లాగూ బోధపడతాం, చెప్పుకుంటున్న కొద్దీ బోధపడతాయి, వెనక్కి ముందుకి వెళుతూ ఉంటాయి. కానీ మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడా కానీ సంశయాలు కానీ సందేహాలు కానీ ఉంటే అవి నిలిచిపోకూడదు.
అవి వాటి గురించి మనం చక్కగా విమర్శ చేసుకొని ముందుకెళ్ళాలి. అట్లాంటిది ఏమన్నా ఉన్నట్లయితే చెప్తే అది చూసుకొని ముందుకెళ్దాం. లేదా చెప్పండి. అంటే ఈశ్వర ప్రణిధానాద్వా తస్య వాచక ప్రణవ అని చెప్పబడినటువంటి దాంట్లో ఉన్న విధానం మనం చెప్పాం. మళ్ళా ఒక మాట చెప్పమంటున్నాం. శ్వాస మనం శుచి అయినటువంటి ప్రదేశంలో కూర్చొని రోజు ఒకే టైంకి కూర్చుంటాం అప్రయత్నంగా అనేటువంటిది అభ్యాసం చేస్తూ ఆ టైంకి అక్కడ వెళ్లి కూర్చున్న తర్వాత స్థిరమైనటువంటి పద్ధతిలో మనకి సుఖంగా ఉండేటువంటి పద్ధతిలో కూర్చుంటాం. అభ్యాసం చేసి కూర్చున్న తర్వాత కన్నులు మూసుకుని గట్టిగా కాకుండా మృదువుగా మూసుకుని పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క భాగమే టెన్షన్ లేకుండా చూసి నరాలు కానీ కండరములు కానీ బిగింపు ఏమైనా ఉన్నట్టయితే సడలింపు చేసుకుంటూ ముందు పాదాలు, తర్వాత కీలమండలు, తర్వాత పిక్కలు మన శరీరంలో శిరస్సు దాకా అలా వదులు చేసి, లేదా పైనుంచి కిందికైనా సరే శిరస్సు దగ్గర నుంచి వదులు చేసి అప్పుడు మీ శ్వాసను మనస్సుతో ధ్యానం చేయండి. అంటే ఏం జరుగుతుందో చూడండి. కదలికలు అనిపిస్తాయి, లోపల కదులుతూ ఉంటాం తెలుస్తుంది కదా శ్వాస. ఆ కదులుతూ ఉంటాం గమనించండి ముందు, అంతే మీరు చేయాలి. మొట్టమొదట అంటే కళ్ళు మూసుకోగానే ఇక్కడ కదులుతూ తెలుస్తుంది. ఈ కదలటం దేనివల్ల? గాలి వదులుతూ స్వీకరిస్తూ ఉండటం వల్ల. స్వీకరిస్తూ వదులుతూ ఉన్నది ఎవరు? ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులేనా? కాదు, ఊపిరితిత్తులకే స్వీకరించి వదలబడుతూ ఉన్నది. అసలు స్వీకరిస్తున్నవారు వదులుతూ ఉన్నవారు ఎవరు? ఈ మోస్తరుగా మీరు ధ్యానం చేయండి. ఇది చేయవలసిన మొట్టమొదట. ఇలా ధ్యానం చేసి ఒక 4 రోజులో 5 రోజులో వారం రోజులో ఇంతే చేయండి, ఇంకేం చేయకండి. ఒక పావు గంట ఎంతో టైం పెట్టుకుని మీ శ్వాస మీరు అబ్జర్వ్ చేస్తూ కండరాలు ఎలా కదులుతున్నాయో, నరములు ఎలా కదులుతున్నాయో, దానంతరది శ్వాస లోపలికి ఎలా పీల్చుకుంటుందో, దానంతరది శ్వాస బయటికి ఎలా విడిచేస్తుందో ఇది గమనించండి. మీకు తెలియకుండా మనస్సు ఒకే విషయం మీద నిలబడటం ఒక వారం రోజుల అభ్యాసం అవుతుంది. మీకు తెలిస్తే మనస్సు ఒకే విషయం మీద నిలబడతాం. మనస్సు నిలబడటం మొదలెట్టేది తెలియకుండా మొదలెట్టాలి, కానీ తెలిసి మొదలెట్టాలి. ఇది అయిన తర్వాత వారం రోజులు అయిన తర్వాత మీరు శ్వాసని నిదానంగా ఒకే స్పీడ్లో ఘర్షణ లేకుండా, తీవ్రత లేకుండా, అంటే స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫారం స్పీడ్ పీల్చండి. లోపలికి కూర్చొని అదే ప్రకంగా చదువుతుని నిదానంగా లోపలికి పీల్చండి. పీలుస్తూ ఉన్నప్పుడు మీ శ్వాస మీకు వినబడరాదు, అది శబ్దం అంతా మృదువుగా సాధువుగా పీల్చాలి. అని వినపడ్డది అనుకోండి, మనకే కాకుండా పక్కవాడికి కూడా వినపడ్డది అనుకోండి, అది యోగాభ్యాసానికి పనికి వచ్చే శ్వాస కాదని తెలుసుకోండి. మీ శ్వాస మీకే వినబడనంత మృదువుగా సుకుమారంగా పీలుస్తూ ఎంతవరకు అయితే సదుపాయంగా బాధ లేకుండా పీల్చగలరో అంతవరకు అలాగా పీలుస్తూ ఉండాలి. అది అయిన తర్వాత వెంటనే మళ్ళా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అదే రకంగా స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫార్మ్ స్పీడ్తో ఎంతవరకు అయితే వదిలిపెట్టగలరో మళ్ళీ అంతవరకు వదిలిపెట్టండి శ్వాస. అంటే స్పీడ్ మారకుండా, శ్వాస మీకు వినిపించకుండా విడిచిపెట్టండి. విడిచిపెట్టగలిగినంత వరకు, బాధ లేకుండా విడిచిపెట్టగలిగినంత వరకు విడిచిపెట్టండి. ఇలా చేసినటువంటి దాన్ని ఒక శ్వాస అంటాం. ఇలాంటివి 3 శ్వాసలు చేయండి. మొదటి రోజుల్లో కొంచెం 3 శ్వాసలు చేసేటికి మామూలుగా ఫ్రీగా తీరుతూ అనిపిస్తుంది. వదిలేయండి, ఫ్రీగా వదిలేసి ఒక 6 నిమిషం ఫ్రీగా ఉంచండి. మళ్ళా 3 శ్వాసలు చేయండి, మళ్ళా ఫ్రీగా వదిలేయండి, మళ్ళా 3 శ్వాసలు చేయండి. కనుక ఇది ఒక ఐటమ్. అంటే 9 శ్వాసలు చేశారు 3 మూడు. ఇది దీంతో కూడా కలిపి ఒక వారం చేయండి. మొదట ఏం చెప్పాము? శ్వాస అబ్జర్వ్ చేయటం ఒక వారం. తర్వాత వారంలో ఇంకోటి కలపాలి, కానీ అది తీసేయకూడదు. శ్వాస అబ్జర్వ్ చేసి తర్వాత ఇచ్చేది. ఇంకొక వారం అయింది. స్థిరంగా మైండ్ దాని ఎందుకు నిలబడుతుందో లేదో యువతలకు వచ్చాక చూసుకోండి. ఆ టైం ఇప్పుడు తెలియదు. ఆ టైం ఇప్పుడు తెలిస్తే నిలబడలేదని అర్థం.
అది జరుగుతూ ఉండగా మనస్సు నిలబడుతుందో లేదో మీరు చూసుకోగలిగారంటే నిలబడలేదని అర్థం. అది అయిన తర్వాత లేచి అవతలకు వచ్చాక తెలుస్తుంది మీకు మనస్సు నిలబడ్డదో లేదో. ప్రతి నిమిషం నిద్రపోతున్నాం లేదో చూసుకోగలిగామంటే నిద్ర లేదని అర్థం. అలాగే ఇది ఏ స్టెప్ చేశారు, బి స్టెప్ చేశారు. ఏ స్టెప్ ఏమిటి? అబ్జర్వ్. మిమ్మల్ని మీరు ఈ శ్వాసని అబ్జర్వ్ చేయాలి. బి స్టెప్ ఏమిటి? 9 శ్వాసలు పేరు. సి స్టెప్ లో నెక్స్ట్ ఏం చేస్తారంటే దాని ఎందుకు స్థిరంగా నిలబడ్డాక వారం అవ్వండి, 10 రోజులు అవనివ్వండి, వారమే అయి తీరాలని ఏం లేదు, ఇంకో వారం కలుపుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు వారం కంటే తక్కువలోనే మీకు కలగవచ్చు. కలిగినప్పుడు మూడవది ఏం చేస్తారంటే ఇది పీలుస్తున్నంతసేపు ఈ అక్షరం మానసికంగా ఉచ్చరిస్తూ పీలుస్తాం. అంటే శ్వాస లోపలికి మీరు పీలుస్తూ ఉన్నంతసేపు మనస్సుతో సో ఎంతసేపు అయితే మనసుతో లోపలికి పీలుస్తున్నారో శ్వాస మనసుతో అంతసేపు చేయండి. మళ్ళీ వదులుతూ ఉన్నప్పుడు ఎంతసేపు అయితే వదులుతున్నారో అంతసేపు మనస్సుతో కాకుండా కంఠంతోనే హం మధ్యన ఆపకండి, అంటే శ్వాస బిగబట్టకండి. మీకు తెలియకుండా అది ఆగినట్లయితే అది పరమానంద స్థితి అని అంటారు. దాన్నే నిన్న ఆయన చెప్పినటువంటి ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అది జరుగుతుంది. అది జరిగితే జరగనివ్వండి. మనం ఏమీ దాన్ని కంట్రోల్ చేయటం కానీ వెనక్కి ముందుకు ఎంతసేపు ఆగితే అంతసేపు ఆగుతుంది. ప్రాణ ప్రమాదం ఏం లేదు. మళ్ళీ మెలకు వచ్చేటప్పుడు శ్వాస దాని కలిసి తీసుకుంటాం, మొదలు పెడతాం. కనుక ఇలాంటివి ఒక శ్వాస చేశారు, 2 శ్వాసలు చేశారు, 3 శ్వాసలు చేయండి. ఇది అయ్యాక మళ్ళా గ్యాప్ ఇవ్వండి, మళ్ళా 3 శ్వాసలు చేయండి, మళ్ళా గ్యాప్ ఇవ్వండి, మళ్ళా 3 శ్వాసలు చేయండి. ఇది నెక్స్ట్ స్టెప్. ఇది కూడా కలిపి ఈ 3 స్టెప్స్ తో పాటు ఒక వారం రోజులో 10 రోజులో 2 వారాలో మీ యందు ఇది స్థిరపడి ప్రశాంతమైన స్థితి వచ్చిందో లేదో చూసుకుంటూ, అంటే మీ మనస్సు లేని స్థితి ఉందో లేదో ఇది అయిన తర్వాత తెలుస్తుంది. అంటే చిత్తవృత్తి నిరోధం జరిగిందో లేదో అది చూసుకుంటూ డి అనేటువంటి స్టెప్ కలపండి. ఈ స్టెప్ లో ఏం చేస్తున్నారు? ఇదే రకంగా శ్వాస పీలుస్తుంది, అది మాత్రం మారకూడదు. అదే రకంగా శ్వాస పీలుస్తున్నంతసేపును మానసికంగా మీరు మానసికంగా పీలుస్తున్నంతసేపు, అలాగే వదులుతూ ఉన్నంతసేపు కూడా వాచికంగా మానసికంగా మాత్రమే కాకుండా వోకల్గా వాక్కుతో కూడా శ్వాస వదలటం మొదలెట్టిన క్షణం నుంచి వదలటం పరిపూర్తి అయిపోయే వరకు ఒక శ్వాస. అలాంటివి 2, 3 అదే మొత్తంగా 3 శ్వాసలు చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చేయండి కళ్ళు తెరవ. మళ్ళీ 3 శ్వాసలు చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చేయండి కళ్ళు తెరవ. మళ్ళీ 3 శ్వాసలు. ఇది మొత్తం ప్రాక్టీస్. తర్వాత ఎన్నాళ్ళు చేసినా ఇదే. చిత్తవృత్తి నిరోధానికి ఈశ్వర ప్రణిధానము దీంట్లో సంకల్పింపబడుతుంది. ఎలాగా? శ్వాస ఎంతసేపు అయితే మీరు ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తున్నారో మీ మనస్సు శ్వాసకే సమర్పింపబలేను. అది ఈశ్వర ప్రణిధానం అంటే.
శ్వాస గురించే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, శ్వాసను గురించే ఆలోచించాలి. మీరు శ్వాస పీలుస్తూ ఉంటే శ్వాస పీల్చడాన్ని గురించే మీరు ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, శ్వాస పీలుస్తూ ఉన్నవాడెవడో వాడైపోతారు మీరు కాస్త. అంటే జీవుడు కాస్త ఈశ్వరుడు అయిపోయి ఉంటాడు. ఇది జరుగుతున్నంతసేపు ఇది ఆపేసి కళ్ళు తెరవగానే జీవుడు ఉంటాడు, మళ్ళీ సృష్టి జరుగుతుంది. అంతకుముందు లయం జరుగుతుంది. అంటే జీవుడు ఇంద్రియాలతో మనస్సుతో పాటు ఈశ్వరుడిలోకి లయం అయిపోతాడు. మళ్ళీ ఇది అయిపోతే మధ్యన మీరు వ్యవధానం అక్కర్లేకుండా అవే శ్వాసలు చేయగలిగిన స్థితి మీకు వస్తుంది. వస్తున్న కొద్దీ కూడాను ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా అదే శ్వాసలో ఉంటారు, లేదా బస్సులోను రైల్లోనూ కూర్చుని వెడుతున్నప్పుడు కూడా అదే శ్వాసలో మీరు ఉంటారు, బయటవాడికి తెలియనప్పటికీ. ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఎదటి వాడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడితో మాట్లాడకుండా వాడిలో ఉన్న ఈశ్వరుడితో మాట్లాడగలగటం మీకు చేతవుతుంది క్రమంగా. దానివల్ల ఏమవుతుంది, మీరు వాడితో మాట్లాడిన దానివల్ల వాడు మీతో మాట్లాడిన దానివల్ల ఘర్షణలు, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు ఇవి ఏమీ ఉండవు. ఎందుకంటే వాడు మాట్లాడుతున్నవి వినకుండా వాడిని మాట్లాడిస్తున్న వాడిని వింటున్నారు. వాడు మాట్లాడటం, మీరు మాట్లాడటం, ఇంకెవరు మాట్లాడటం, ఇవన్నీ జగత్తు యొక్క నాటకం ఉంటుంది. సూత్రధారి మాట్లాడిస్తూ ఉంటాం ఒక్కటే మీరు వింటూ ఉన్నారు కనుక జగన్నాటక సూత్రధారి మీరు వింటారు కనుక ఎవరు మాట్లాడినా మీకు కలిగేది ఒకటే అనుభవం. ఒకడు చెడు మాట్లాడినా, ఒకడు మంచి మాట్లాడినా, ఏం జరిగినప్పటికీ కూడా ఒక నాటకం, సినిమాను చూస్తూ ఉండగా మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో ఆ స్థితికి వస్తారు. ఇది ఒక్కొక్క స్టెప్పే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ స్టెప్ వదలకూడదు. ఈ స్టెప్స్ మాత్రం అన్ని ఇన్ఎవిటబుల్. మీరు చేసుకుంటూ మీ 24 గంటల జీవితంలో ఇంతకుముందు చెప్పినటువంటివి కూడా లలిత కళల్లో ఏదో ఒకటి కానీ, చక్కని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయటం కానీ, లేదా రామాయణ, భారత, భాగవతాదులు కానీ, గాస్పెల్ కానీ, వాయిస్ అది సైలెన్స్ కానీ, ఇలాంటి గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథం అధ్యయనం చేసుకుని దాని సౌందర్యాన్ని ఆస్వాదనం చేసుకుంటాం కానీ, వీటిలో ఏదో ఒకటి చేయండి. లేదా మీరు ఏదో ఒక విద్యను అభ్యసించి దాని యందు, దాని సౌందర్య ఉపాసన యందు మీరు లీనమవుట కానీ ఏదైనా మీ ఇష్టం. లేదా మీ మనస్సును పరిపూర్ణంగా ఆకర్షించినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ టైం గడపండి. క్రమంగా కోజెంట్గా తీసుకొస్తుంది మీ చిత్తవృత్తులన్నింటినీ కూడా. ఇది ఇంతవరకు చెప్పబడింది. మళ్ళా చూద్దాం. స్వస్తి ప్రజా న్యాయేన మార్గేణ మహీం మహీష. చిత్తవృత్తి నిరోధానికి చేయవలసినటువంటి సాధన విధానములు ప్రధానమైనటువంటివి, దానికి సహాయకరణములైన అప్రధానములైనవి రెండు కూడా చెప్పారు. అంటే మొదటి అధ్యాయంలో చేయవలసినటువంటి వస్తు నిర్దేశము అనేటువంటి ప్రయోజనం అయిపోయింది. అంటే మెయిన్ సిలబస్ ఒకటి ఇచ్చేశారు. అంటే పర్వ్యూ ఆన్ ది స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంట అదైపోయింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో మిగిలినటువంటి భాగంలో ఈ పైది అనుసరించి చేస్తున్నటువంటి వాడు బుర్ర వంచుకుని అలాగా చేస్తూ వెడుతూ ఉంటామని గుడ్డెద్దు చేలో పడ్డటం, తాను రైట్ అయిన పద్ధతిలో వెడుతున్నాడో లేదో తెలియటానికి ఏమైనా అవకాశం ఉందా? చనిపోయిందాకా చేస్తూ అలా ఉండి చేస్తూ ఉన్నటువంటి మార్గం సరైనది కాకపోతే ఏదన్నా దుష్పరిణామాలు ఇచ్చినా ఇవ్వచ్చు, లేకపోతే అసలు చూయించని లేకుండా ఎందుకోసం చేస్తున్నాడు అంటే ఏమీ లేదు. అలా కాకుండా యోగ సాధన, యోగ సిద్ధి అనేటువంటివి అంటే చిత్తవృత్తి నిరోధము. మధ్య కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చాను. చిత్తవృత్తి నిరోధం అని చెప్పబడేటువంటి దానికి వాడు క్రమంగా ఎలా పెరుగుతాడో ఆ అంతస్తులు ఇక్కడ ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో చెప్పబడ్డాయి. అంటే ఏం చేయవలనో అనుశాసనం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఈ అధ్యాయంలో అయిపోయినాయి. అది చేసినటువంటి వాడు సరైన మార్గాన్ని పెడుతున్నాడా లేదా తెలియటానికి ఈ చెప్పబడేటువంటి అనుభూతి విశేషాలు ఇక్కడ చూస్తారన్నమాట. అది చేసినటువంటి వాడికి మొట్టమొదటగా ఈ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. 40వ సూత్రంలో మనం చెప్పారు, యథా అభిమత ధ్యానాద్వా అన్న సూత్రం వరకు అయిపోయింది అంతే కదా. అంటే తన
కుతూహలమును ఆకర్షించునట్టి ధ్యానము అని అనగా మంత్ర జపాదులు, ఇష్టదైవత ఆరాధనాదులు మొదలైనవన్నీ దానికి కింద పెట్టి ఇది యథా అభిమత ధ్యానానికి అంటే తన హృదయంలో ఉన్నటువంటి జీవుడు అప్రయత్నంగా ఏ రూపానికి, ఏ అక్షర సన్నివేశానికి, ఏ మంత్రానికి, ఏ అవతారమూర్తికి, ఏ రకమైనటువంటి జీవిత సన్నివేశాలకి ఆకర్షింపబడతాడో తెలుసుకుని ఆ మార్గాన్ని తాను అవలంబించడం అనేటువంటిది సమగ్రమైనటువంటి విషయం. అంటే చిల్లర విషయాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి, వేరే వేరే ఇంక చెప్పక్కర్లేదు. అంటే నేను ఏ మంత్రం చేయవచ్చు, లేదా నేను ఎవరన్నా మంత్రం ఇవ్వమని అడిగితే ఏ మంత్రం పుచ్చుకోమని చెప్పవచ్చు. ఆ ఇద్దరికి సమాధానాలు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అయిపోయి. మీరు ఎవరి దగ్గర మంత్రం స్వీకరించేటప్పుడైనా ఏ మంత్రం స్వీకరించవచ్చు అందులో ఉన్నాయి. లేదా మీరు ఎవరికైనా ఏదైనా ఇది చేసుకోండి నాయనా అని చెప్పేందుకైనా ఈ రెండింటికి కూడా పరమ గురువు మనకు పతంజలి మహర్షిగా